ఉల్లిపాయ పకోడీ తినుంటారండి, కానీ ఎప్పుడైనా ఇలా క్యాబేజ్ పకోడీ తిన్నారా? హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం క్యాబేజ్ పకోడీ చూద్దాం అండి. దీనికైతే ముందుగా మనం ఇలా క్యాబేజ్ని అయితే తురిమేసి పెట్టుకోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి పెట్టుకుని అందులో ఈ క్యాబేజ్ని అయితే వేసేసేసి గ్రేట్ చేసుకోవచ్చు, మీరు కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా సరే. క్యాబేజ్ని వేసేసి అలాగే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, అలాగే శనగపిండి ఇవన్నీ వేసేసేసి శుభ్రంగా కలిపేసేయండి. దీన్ని కొంచెం నీళ్ళు పోసి శుభ్రంగా కలిపేసుకోండి. ఓకేనా? కలిపేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న పకోడీలుగా వేసుకోండి. కళాయి పెట్టుకుని నూనె కాగిపోయాక ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పకోడీలుగా వేసుకుని వాటిని బాగా వేగనివ్వాలండి. ఎర్రగా వేగిపోవాలన్నమాట. ఇవి ఎర్రగా వేగిపోయాయి అంటే అద్భుతమైన పకోడీ మీకు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అండి. అంటే మామూలు ఉల్లిపాయ పకోడీ బాగుంటుంది మనకు తెలుసు, కానీ క్యాబేజ్ పకోడీ కూడా చాలా చాలా బాగుంటుందండి. దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు. అలాగే ఈ సింపుల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.